150 రోజుల ఛాలెంజ్‌లో 144 రోజుకి వచ్చేసామండి దేవుని కృపతో. ఈ కీర్తనలో మనిషంట ఒట్టి ఊపిరి లాంటివాడు. అసలు నరుని దర్శించడానికి వాడు ఏ పాటివాడు అన్నట్టుగా కీర్తనకారుడు రాసుకొచ్చాడు. కానీ ఆకాశం నుండి వంగి దేవుడు వచ్చి తన దక్షిణ హస్తంతో మనల్ని పట్టుకొని మహాజలముల నుండి మనం పైకి లేవనెత్తుతున్నాడంట. ఈ జలములంటే ఈ లోకంలో ఉన్న దుష్ట దుర్మార్గులైన జనాంగమండి. దేవుని నీతిని ప్రేమించక యథార్థత లేకుండా మనం దేవుని మార్గంలో యథార్థంగా నడుస్తుంటే మనల్ని ముంచివేయాలని చూస్తారే, ఇలాంటి దుష్ట మృగముల నుంచి దేవుడు మనల్ని కాపాడుతున్నాడు, రక్షిస్తున్నాడు. మన ఆయువు ఎంతండి, మనం ఎంత, మన బ్రతికెంత. కానీ దేవుడు అలా అనుకోవట్లా. తన కుమారుడు కుమార్తెగా నిన్ను చూస్తున్నాడు, నిన్ను రక్షించాలని ఆయన తాపత్రయపడుతున్నాడు. దేవుడికి మనం ప్రార్థన చేయాలి. ఆయన ఇచ్చిన విడుదలను బట్టి ఆయనకి క్రొత్త కీర్తన పాడాలి, స్తుతించాలి, స్తోత్రం చేయాలి. హృదయం అంతా కూడా కృతజ్ఞతతో నింపుకున్నప్పుడు దేవుని సహాయం ఇంకా అధికముగా లభిస్తుంది. మన జీవితంలో మనం చేరవలసిన గమ్యం దేవుడు చక్కగా నడిపిస్తాడండి. మనకి త్రోవని సరళం చేస్తాడు. దేవాతి దేవుడు మనకి కొండ, కోట, ఆశ్రయదుర్గము, రక్షణ శైలమై మనల్ని కాపాడుతాడు.